మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరు మండల కేంద్రంలో త్వరలో జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని చేపడుతున్న ఏర్పాట్లను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వయంగా దగ్గరుండి సమగ్రంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగాను, ప్రజలకు ఉపయోగకరంగాను, పరిపాలనా పరంగాను ఆదర్శప్రాయంగా జరిగేలా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఆత్మకూరి కావలి ఆర్డీఓలు, వివిధ శాఖలకు చెందిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి పర్యటనకు సంబంధించిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్న సభా ప్రాంగణం, వేదిక నిర్మాణం, ప్రజల రాకపోకల సౌకర్యం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా సవివరంగా సమీక్షిస్తూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అంతరాయాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రతి చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్ల పురోగతిని తెలుసుకొని ఇంకా చేపట్టవలసిన పనులపై తగిన మార్గదర్శకాలు అందజేశారు. నిర్ణయించిన గడువులోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రాంతీయ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఎంతో ప్రాధాన్యత కలిగిందని పేర్కొన్నారు. ఈ పర్యటన వింజమూరు మండలానికి మరింత అభివృద్ధి దిశగా కొత్త ఊపునిస్తుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అధికారులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రింట్స్ వేయాలని కానీ ఈరోజు ఓన్లీ పేపర్ ప్రింట్స్ తీసుకొచ్చారు. ప్రింట్స్ వేయించుకొని మనం బిఫోర్ ఆమె పెట్టాం. చేసినప్పుడు కింద పైప్ వేయాలి, అధివేశం ప్రకారం అయితే ఇక్కడ పెట్టేటప్పుడు కింద కూడా వేయాలి. కింద ఇది పక్కడే
వచ్చి ఇక్కడ నుంచి 33 30,000